ఏ కష్టం వచ్చినా వాళ్లకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్లి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా, ఆయన శ్రేయోభిలాషులు అందరినీ కోరుతున్నా, మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి. దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది. అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరిని వదిలిపెట్టను, గాలిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ టీములు కూడా కొనసాగుతాయి. ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలో మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ, కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అధైర్యపడద్దండి. పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా, నేను అండగా ఉంటా. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక, ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఏదేమైనా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం సమాచారం తెలిసినా ఎస్పీని కలవండి. ఇక్కడ చాలా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేస్తారు, చేసి మనకి న్యాయం చేస్తారు. ఆయనే కాదు, మన కార్యకర్తలే కాదు, మామూలు వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం నేరమయమైనటువంటి నేరస్తుల అడ్డాగా తయారు కాకూడదనుకుంటే మీరు కూడా సహకరించాలి. సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం. విధానం ఉంటే మాట మాట్లాడుకోవచ్చు, న్యాయం కోసం పోరాడొచ్చు, బయట చెప్పొచ్చు. కానీ హత్యలు చేయడం అనేది నీచమైన పని, పరమ దుర్మార్గమైన పని. దీని మీద మళ్లీ హెచ్చరిక చేస్తున్నా, అప్పీల్ కూడా చేస్తున్నా మనలందరికీ. ఇవన్నీ చెప్పాల్సి కోరుకుంటూ మళ్లీ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకేదైనా క్లూస్ ఉంటే కూడా చెప్పండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఛేదించే వరకు పోలీసు వ్యవస్థ నిద్రపోదు. వీళ్లు పట్టుకొని శిక్షిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఒక బయట వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు, కాన్ఫిడెన్షియల్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి గానీ మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టకుండా మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం. దయచేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు అనౌన్స్ చేస్తాం. ఎస్పీకి చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిసిటీ ఇస్తాం, అనౌన్స్ చేస్తాం. నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను. రాజకీయ కోణం, ఇలాంటి వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తాం. నేరస్తుల్ని అన్ని కోణాల్లో మనం చూస్తే